₹1000 బిల్ అయింది. ఎందుకు అనుకుంటున్నారు? ఆ 1000 రూపాయల ఫైన్ నేను ఎందుకు కట్టానో లాస్ట్ లో చెప్తాను. మీ అందరికీ చెప్పాను కదా తిరుపూర్ వెళ్ళానని చెప్పి. అక్కడ మధ్యాహ్నం నా పని స్టార్ట్ చేసే ముందు బిర్యానీ ఆర్డర్ చేసా. బిర్యానీ అన్నాను కదా అని చెప్పి బిర్యానీ ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి? కాదు, పులావ్ ని కూడా వాళ్ళు బిర్యానీ అనే పిలుస్తారని నాకు తిన్న తర్వాతే అర్థమైంది. బిర్యానీ పుట్టిందే హైదరాబాద్ కదా, కానీ హైదరాబాద్ లో కూడా ఎక్కడ అన్ని బిర్యానీ స్టోర్స్ చూడరు. కేవలం మీరు తమిళనాడులో ఎటువైపు చూసినా బిర్యానీ కనిపిస్తుంది, కానీ అది బిర్యానీ టేస్ట్ మాత్రం ఉండదు. ఏదైనా తెలియని ప్లేస్ కి వెళ్ళాము అంటే అక్కడ రెంటల్ బైక్స్ కానీ కార్స్ కానీ మనం రెంట్ కి తీసుకుంటాం కదా, అలానే బైక్ తీసుకున్నాము. కాకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాను. అన్న దగ్గర హెల్మెట్ పెట్టుకోకపోతే జస్ట్ ₹250 మాత్రమే, కానీ తమిళనాడులో ₹1000 అంట. ఒకవేళ త్రిబుల్ రైడింగ్ అలా అనుకుంటే 10,000, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే 10,000. ఒక నెల జీతం మనం పే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా తీసుకొస్తే నెల జీతం మొత్తం కేవలం ఫైన్లకే సరిపోతుందేమో. కానీ అక్కడ ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ఏమో తెలియదు, కానీ రోడ్స్ నీట్ గా ఉండడమే కాకుండా పబ్లిక్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతున్నారు. అక్కడ పబ్లిక్ కూడా చాలా స్ట్రిక్ట్ గా హెల్మెట్స్ యూజ్ చేయడమే కాకుండా త్రిబుల్ రైడింగ్ అయితే నేను అసలు ఉన్న 3 days కూడా చూడలేదు.